హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు శుభోదయం. దివ్యధామం కార్యక్రమానికి స్వాగతం. ఆది ఆయనే, అంతం ఆయనే, భక్తి ఆయనే, ముక్తి ఆయనే, ఓం నమ శివాయ అని అంటే చాలు మనసులో ఏదో భక్తి భావన. ఆ మంత్రమే మనోధైర్యాన్ని కూడా పెంచుతుంది. శివ అని ప్రేమగా తలిస్తే చాలు రాటు తేలిన రాక్షసుల కోరికలు సైతం తీర్చి బోలాశంకరుడు అనిపించుకున్నాడు ఆ శివుడు. ఇప్పుడు మనం శివాలయంలో ఉన్నాం. ఇది అతి ప్రాచీనమైన శివాలయం. ఇది 400 ఏళ్ల పూర్వంగా నిర్మించబడిందని ప్రసిద్ధి. ఇక్కడ నిత్యం శివుడు పూజలు అందుకుంటున్నాడు. ఇప్పుడు మనం వెళ్ళి ఈ గుడి యొక్క విశిష్టత, ప్రత్యేకతలు ఇక్కడ ఉన్న అయ్యవార్లను అడిగి తెలుసుకుందాం పదండి. ప్రస్తుతం మనతో ఈ ఆలయ ప్రథమ పూజారైన అయ్యవారు ఉన్నారు. ఈ గుడి యొక్క ప్రత్యేకత, విశిష్టత మనం ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం. సో ఇక్కడ ఈ గుడి అతి ప్రాచీనమైనది, 400 ఏళ్ల క్రితంది అని చెప్పి మనం విన్నాం మేము. అంటే ఈ గుడి యొక్క విశిష్టత, ప్రత్యేకత ఇంకా మీ మాటల్లో చెప్తారా? తప్పకుండానమ్మా. ఈ యొక్క ఆలయము సుమారుగా 436 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం అని చెప్తూ ఉంటారు. ఈ యొక్క ఆలయంలో ప్రధానంగా ఈశ్వర బింబం శివలింగానికి అర్చించేటప్పుడు బ్రహ్మసూత్రము అనేటువంటిది ఒక గుర్తు లాంటిది ఉంటుందండి. ఆ బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగాన్ని అర్చించాలి అని శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. అలాగే మన దేవాలయంలో కూడా ఈ ప్రాచీన బింబము ఆ బ్రహ్మసూత్రాన్ని కలిగి ఇటు ఉత్తర భాగంలో సోమసూత్రానికి వైపుగా మనకి దర్శనమిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క దేవాలయం 400 సంవత్సరాల చరిత్ర కలిగి అనవరతం కూడా ఇక్కడ కొంతమంది సిద్ధులు ఇక్కడ ఉండేవారని విన్నాము. బ్రహ్మలింగం గారని మరి ఎవరో కొంతమంది సిద్ధులు ఉండేవారు. అలాగే సన్యాసులు కూడా ఉండేవారు. కాలక్రమేణా ఈ యొక్క 1969వ సంవత్సరంలో ఇది ఎండోమెంట్ వారు ఈ యొక్క దేవాలయాన్ని అధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత నేను 1986లో ఇక్కడ అర్చకుడిగా వచ్చాను. వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు చాలా విశేషంగా జరుగుతూ ఉండేవి. ఈ గ్రామస్తులందరూ కూడా కోలాహలంగా ఇక్కడికి వచ్చేసేసి ఒక జాతర ఉంటారు చూసారా, ఆ జాతరని తలపిస్తూ ఈ యొక్క దేవాలయంలో ఉత్సవాలు జరుగుతూ ఉండేవి. క్రమంగా నేను వచ్చిన తర్వాత త్రికాల అర్చనలు కూడా జరుగుతూ ఉండేవి. 2007వ సంవత్సరంలో ఈ యొక్క దేవాలయాన్ని గ్రామస్తులందరూ సహకారంతో మన ఎమ్మెల్యే గారు మన కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరగటం ప్రారంభించినాయి. అదే సమయంలో ఈ యొక్క 2007 ఫిబ్రవరి 25వ తారీఖున ఈ యొక్క ఆలయాన్ని మనం పూర్తిగా పునఃప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. ఈ పునఃప్రతిష్టాపన క్రమంలో భాగంగానే ఇక్కడ అమ్మవారిని బాలా త్రిపుర సుందరి అమ్మవారిగాను, గాలిగోపురాన్ని కూడా మనం నూతనంగా నిర్మించుకోవడం జరిగింది. అంటే మొదటగా స్వామివారి లింగ ప్రతిష్ఠ జరిగింది. దాని తరువాత ఈ మధ్యన అమ్మవారి ప్రతిష్ఠ, రాజగోపుర ప్రతిష్టలు క్రమంగా జరిగింది. అంటే ఇక్కడ శివ పూజలు అంటే ఏ విధమైన పూజలు చేస్తారు స్వామి? అన్నదానాలు కానీ, శివ కళ్యాణం కానీ జరుపుతారా? ఈ 2007వ సంవత్సరం ప్రారంభం నుంచి ఈ త్రికాలార్చనలో భాగంగానే ప్రతి పూర్ణిమకి కూడా మాసోత్సవాల సందర్భంగా ప్రతి పూర్ణిమకి అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం మహిళా మండలం చేత నిర్వహించబడేది. వాటి తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించేవారు. ఇటువంటి అన్నదాన కార్యక్రమాన్ని నెలలో ఒకసారి జరిపించడం అనేటటువంటిది సమంజసంగా అనిపించక మన యొక్క కృష్ణారావు గారు, మాధవరం కృష్ణారావు గారి ఆధ్వర్యంలో శాసనసభ్యులు
రోజు ఇక్కడ అన్నదానం జరగాలన్నంత ఆకాంక్ష ఆయనకు కలగటంతో కార్తీక మాసంలో అయితే విశేషంగా స్వాములందరూ ఉంటారు. ఒక స్వామి భోజనం చేశారంటే 100 మంది మామూలు మనం భోజనం చేసిన దాంతో సమానం దేవాలయంలో. అందుకోసం అని చెప్పేసి ఆయన కార్తీక మాసంలో స్వాములకు విశేషంగా అన్నదాన కార్యక్రమాన్ని నిత్యము కూడా నిర్వహించి విశేషమైనటువంటి పూజల్ని కూడా నిర్వహిస్తూ ఉండేవారు. తత్క్రమంగా భాగంగానే వినాయక చవితి మన ప్రతి నెలలో వచ్చే సంకష్టార చతుర్థి మనకి అమావాస్య పౌర్ణిమ తర్వాత వస్తుంది ఒక చవితి. అటువంటి రోజున గణపతి హోమం చేస్తాం. ఓకే. అలాగే ఆర్ద్ర నక్షత్రం రోజున రుద్ర హోమం చేస్తారు. స్వామివారికి కూడా ఇప్పుడు విష్ణుమూర్తి ఎట్టయితే పంచాయుధాలు ఉన్నాయో ప్రధానమైనటువంటి దేవతలందరూ కూడా అట్లా పంచాయుధాలు ఉంటాయి. అలాగే శివుడికి కూడా పంచాయుధాలు ఉంటాయి. ఆ పంచాయుధ మంత్రాలతో కూడినటువంటి ఆ రుద్రహోమాన్ని మనం ఆ రోజు చక్కగా దర్శించవచ్చు. అలాగే ఆ రోజు ఆర్ద్ర నక్షత్రం రోజు సాయంకాలం కూడా దేవతా కళ్యాణం కూడా భక్తుల యొక్క కార్తీక మాసంలో మామూలుగా కార్తీక మాసం అంటేనే శివుడికి ఎంతో ఇష్టమైన మాసం. సో అలాంటి టైంలో ఇక్కడికి భక్తులు చాలా మంది వస్తూ ఉంటారు. వాళ్ళకి సదుపాయాలు కానీ సౌకర్యాలు కానీ ఏ విధంగా ఇస్తారు? మనము ఈ కార్తీక మాసోత్సవాలు చేయటం ప్రారంభించింది ఇప్పటికి 28 ఏళ్ళుగా. ఈ దేవాలయంలో మనం కార్తీక మాసోత్సవాలు చేస్తున్నాము. కార్తీక మాసం అంటేనే ప్రతిరోజు పర్వం. ఆ పర్వాల సందర్భంగా ప్రధానమైనటువంటి శివ పర్వాలలో మనం వినాయక ముందర చవితి రోజున ఉన్న మోదక హోమం అని, అలా షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం అని, అలాగే మాస శివరాత్రి కార్తీక మాస శివరాత్రి రోజున విశేషంగా స్వామివారి యొక్క కళ్యాణోత్సవాలు ఆ రోజు వచ్చినటువంటి గ్రామస్తులందరికీ కానివ్వండి, వచ్చినటువంటి భక్తులందరికీ కానివ్వండి అన్నదాన కార్యక్రమాలు విశేషంగా వితరళంగా చేసి అందరూ కూడా చాలా ఆనందంగా ఆ పండుగను జరుపుకుంటారు కార్తీక మాసోత్సవాలు. అటు తర్వాత కార్తీక అమావాస్య రోజున పోలి స్వర్గం అని ఒక ఇది ఉంటుందండి. కార్తీక మాసానికి దాదాపుగా కంక్లూషన్ అనమాట. ఆ రోజు అమావాస్యతో కార్తీక మాసం అయిపోతుంది. ఇక్కడ శివయ్యనే కాదు అమ్మవారి ప్రతిష్ఠ కూడా జరిగింది కదా స్వామి. ఇక్కడ చూశాను అమ్మవారి పాదాలు ఉన్నాయి. దాని యొక్క విశిష్టత ఏంటి? ఈ యొక్క కార్తీక మాసమే కాకుండా అమ్మవారి ప్రతిష్ఠ జరిగిన దగ్గర నుంచి కూడా శరన్నవరాత్రి కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఈ శరన్నవరాత్రి ఉత్సవాలలో విశేషంగా మనం ఇక్కడ సాయంకాలం శ్రీచక్రార్చన అనేటువంటి కార్యక్రమం ఉంటుంది. ఆ శ్రీచక్రార్చన కార్యక్రమాన్ని భక్తులందరి సహకారాలతో ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటాం. అలాగే ఈ అమ్మవారి యొక్క పాదుకలు అనే విషయానికి వచ్చేసరికల్లా అమ్మవారు కానీ అయ్యవారు కానీ వేరే అని శాస్త్రం ఎక్కడ చెప్పట్లేదు. వీళ్ళిద్దరిది కూడా స్వరూపం కూడా కలిసి ఉంటుంది. పరస్పర తపస్సంపత్ ఫలాయిత పరస్పరం ప్రపంచమాతా పితరౌ ప్రాంచౌ జాయాపతిస్తుమః అని పెద్దలందరూ కూడా స్వామివారిని స్తోత్రం చేశారు. అంటే వారిద్దరూ ఆది పురుషులు, ఆది దంపతులు అయినటువంటి వారు ఒకరి కోసం ఒకరు తపస్సు చేసుకున్నటువంటి వారై అటువంటి తపస్సు ఫలించగా ప్రపంచానికి మొత్తానికి మాతాపితరులుగా విరాజిల్లుతున్నటువంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం. అవి ఒక అమ్మవారి పాదుకలు కాదని శివశక్తి పాదుకలు. శివశక్తి పాదుకలు. ఈ శివుడిది ఒక పాదము, అమ్మవారిది ఒక పాదము. దాన్ని ఆ స్తోత్రంలో చెప్పినప్పుడు శివుడు ఆది గురువు కాబట్టి ఆ స్వామిని గురుస్వరూపంగా కూడా ఆరాధిస్తూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క పాదుకల్ని శివశక్తి పాదుకలుగా మనం ఇక్కడ వ్యవహరిస్తూ ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది అమ్మవారికి ఎదుర్కొండా. ఇక్కడ అంటే నిత్యం భక్తులు వస్తూనే ఉంటారా? అంటే అతి ప్రాచీనమైన గుడి ఇది, నిత్యం భక్తులు వస్తూనే ఉంటారు. ప్రతిరోజు కూడా ప్రభాత కాలంలో జరిగేటువంటి అభిషేకానికి
ఈ చాలామంది భక్తులు వస్తుంటారు. సోమవారం అయితే విశేషంగా వస్తారు. సోమవారం అయితే మనం అది రోజు ఒక పండుగ, కార్తీక మాసంలో వచ్చినట్టుగానే వస్తారు. ప్రతిరోజు వచ్చేటువంటి భక్తులు సామాన్యంగా గ్రామస్తులై ఉంటారు. విశేషంగా దూరం నుంచి కూడా ఈ యొక్క దేవాలయానికి వస్తుంటారు. ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం కలిగినటువంటి వారు కూడా భక్తులట బయట నుంచి వచ్చినటువంటి వారు కూడా ఉన్నారు. విన్నారు కదండి అయ్యవారి మాటల్లోనే ఈ అతి ప్రాచీనమైన శివాలయం యొక్క విశిష్టత. ఇప్పుడు మనం ఇక్కడ కమిటీ చైర్మన్తో మాట్లాడదాము. ఆయన యొక్క ప్రధాన కర్తవ్యం ఏంటో తెలుసుకుందాం ఈ గుడిలో. నమస్తే సార్. ఇది అతి ప్రాచీనమైన శివాలయం అని అందరం వింటున్నాము. అంటే మీరు ఇక్కడ గత ఎన్నేళ్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు కమిటీ చైర్మన్గా? 6 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలుగా నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ ప్రజలకి అంటే వచ్చే భక్తులకి ఎలాంటి సదుపాయాలు ఇస్తున్నారు? డైలీ రొటీన్గా రోజు దర్శనం చేసుకుని వెళ్ళే భక్తులే చాలా మటుకు ఎక్కువగా వస్తూ ఉంటారు. వసతి గృహాల విషయానికి వస్తే ఇక్కడ ఏర్పాట్లు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ చేస్తాం. ఇంకా ఈ సంవత్సరం వరకు కంప్లీట్ అవుతాయి. వసతి గృహాలు కూడా ఇక్కడ ఏర్పాటు అవకాశం ఉంది. శివ కళ్యాణం రోజు ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు. వారికి అన్నదానం కానీ తర్వాత వసతి సదుపాయాలు కానీ అన్నీ మీరే చూసుకుంటారా? అన్నదానం శివాలయం కార్తీక మాసం అప్పుడు కళ్యాణాలు ఉంటాయమ్మా. కళ్యాణం అప్పుడు అన్నదానం జరుగుతుంది. చాలా వైభవంగా జరుగుతుంది. వైభవంగా చేస్తారు. ప్రత్యేక పూజలు నిర్వహించినప్పుడు భక్తులకు ఎటువంటి లోటు కలగకుండా వాళ్ళు ఎన్నో చర్యలు తీసుకుంటూ ఇక్కడ సదుపాయాలు కానీ వాళ్ళు ఏ ఇబ్బందులు పడకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. సో అంతవరకు ఒక క్లిప్ తీసి స్వామి, ఇక్కడ శివయ్యనే కాదు అమ్మవారనే కాకుండా చిన్న చిన్న దేవాలయాలు కూడా నిర్మించబడ్డాయి. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ ఆలయాన్ని పునఃప్రతిష్టాపన చేసిన క్రమంలో దీన్ని కైలాస యంత్ర ప్రస్థారం అనేటువంటి ఒక శివ ప్రస్థారంతో ప్రతిష్టాపన చేయడం జరిగిందండి. ఆ ప్రతిష్టాపనలో భాగంగా ఇలా ఇక్కడ కోష్ట దేవతలు అంటారు వీటిని. ఎక్కడైతే శివాలయం ఉంటుందో శివాలయం ఉన్నటువంటి ప్రదేశాలు ఈ కోష్టముల యందు ఆయా దేవతల యొక్క స్థానములు ఉంటాయి. వాటిని ఇక్కడ మనం ప్రత్యక్షంగా తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఈశాన్యంలో మహిషాసురమర్దిని అమ్మవారు నెలకొని ఉంటే ఉత్తరముఖంగా అక్కడ చతుర్ముఖ బ్రహ్మ. ఈ చతుర్ముఖ బ్రహ్మ దేవాలయాలు చాలా మనకి అరుదుగా ఉంటాయి. కానీ ఎక్కడైతే ప్రత్యేక దేవాలయాలు బ్రహ్మదేవుడికి కట్టకూడదు, కానీ ఎక్కడైతే శివాలయం ఉంటుందో శివాలయంలో ఉత్తర కోష్టంలో బ్రహ్మ యొక్క స్థానం కాబట్టి ఇక్కడ బ్రహ్మ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది. అలాగే అటు పశ్చిమ దిగ్భాగంలో లింగోద్భవమూర్తి అయినటువంటి నరసింహస్వామి యొక్క అవతారంగా చెప్తారు. ఆ లింగోద్భవమూర్తి యొక్క ప్రతిష్టాపన చేయడం జరిగింది. అటు దక్షిణంలో దక్షిణామూర్తి స్వరూపం అని ఉంటుంది. స్వామివారికి ఆ జ్ఞాన స్వరూపం ఆ జగద్గురువుగా భాసిల్లుతూ ప్రపంచాన్నంతటికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి స్వరూపం కాబట్టి ఆ యొక్క దక్షిణామూర్తి స్వరూపంలో అక్కడ స్వామివారికి కోష్టం కట్టడం జరిగింది. అటు ఆగ్నేయంలో అంటే దీనికి పేర్ల వెనకాల వైపు నాట్య మండపం ఉంటుందన్నమాట. ఆగ్నేయంలో స్వామివారికి నాట్య మండపం ఉంటుంది. ఆ నాట్య మండపానికి ప్రతీకగా అక్కడ నాట్య గణపతిని ప్రతిష్టాపన చేయడం జరిగింది. అటు తర్వాత పూర్తిగా స్థలానికి ఆగ్నేయ భాగంలో హోమగుండాన్ని మనం అక్కడ ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. ఆ హోమగుండం ప్రతిష్టాపన చేసిన దగ్గర నుంచి ప్రతినిత్యము కూడా స్వామివారికి సంబంధించినటువంటి హోమాలు ఏవైతే ఉంటాయో ఆ హోమాలన్నింటినీ కూడా అక్కడ నిర్వర్తిస్తూ ఉంటారు. అలాగే ఈశాన్య దిగ్భాగంలో ఆ స్వామివారికి ఒక పుష్కరిణి ఏర్పాటు చేయాలనేటువంటి ఒక సంకల్పం చేత ప్రస్తుతానికైతే ఒక చిన్న తొట్టు లాంటి ప్రమాణంలో మాత్రము అక్కడ నిర్మాణం చేయడం జరిగింది. ఉత్తర అక్కడ కూడా స్వామివారికి కొలను నిర్మాణం చేసే అవకాశం కూడా ఉంది. అక్కడనే ఉద్యానం కూడా ఉంది, స్వామివారి యొక్క ఉద్యానం. ఆ ఉద్యానంలో వివిధ రకములైనటువంటి దేవతా వృక్షాలు ఇక్కడ స్థాపించడం జరిగింది. అలాగే ఈ అమ్మవారి యొక్క ఆలయానికి కూడా కోష్ట దేవతలు
అమ్మవారికి పార్శ్వంలో అందరికీ తెలుసు, ఎక్కడైతే లలిత సహస్రనామ ఇది ఉంటుందో, ఫోటో ఉంటుందో, ఆ ఫోటోలో ఇటు పక్కన సరస్వతి రూపం అంటారు అందరూ కూడా, కానీ సరస్వతి కాదు, అమ్మవారు శ్యామల, రాజ్యశ్యామల అమ్మవారు. అటువైపున అమ్మవారు ఏమన్నా వారాహి అమ్మవారు ఉంటారు. అమ్మవారికి వెనక భాగంలో ప్రత్యంగిర అమ్మవారు ఉంటారు, అలాగే ముందు భాగంలో లక్ష్మీదేవి ఉంటారు. ఇలా అమ్మవారికి కూడా కోష్ట దేవతల్ని చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క దేవాలయంలో ఇంకొక విశిష్టత ఏంటంటే శ్రీచక్ర ప్రతిష్ఠ కూడా జరిగింది. ఓకే. ఈ శ్రీచక్ర ప్రతిష్ఠ ఏ అమ్మవారి దేవాలయంలో ఏమైనా కూడా ప్రత్యేకంగా జరిపించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో ఇది సాంప్రదాయంగా శాక్త సంప్రదాయంగా ప్రతిష్టాపన జరిగింది కాబట్టి అక్కడ కూడా శ్రీచక్ర ప్రతిష్ఠ అనేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. సో విన్నారు కదండి అయ్యవారి మాటల్లో ఈ గుడి యొక్క ప్రత్యేకత, విశిష్టతలు. ఇక్కడ శివయ్యనే కాదు, అలాగే అమ్మవారే కాదు, ఎంతోమంది కోష్ట దేవతల ప్రతిష్టలు కూడా జరిగాయి. నిత్యం పూజలు అందుకుంటూ భక్తులతో కలకలలాడుతూ ఉంది ఈ గుడి. విన్నారు కదండి అయ్యవారి మాటల్లో ఈ గుడి యొక్క విశిష్టత. ఇక్కడ నిత్యం లలిత సహస్రనామాలు మహిళలు వచ్చి జరుపుతూ ఉంటారు. అమ్మవారికి నిత్యం పూజలు చేస్తూ ఉంటారు, స్పెషల్గా శుక్రవారం నాడు. అలాగే కార్తీక మాసంలో అయ్యప్పలకు ఇక్కడ నిత్యాన్నదానాలు కూడా జరుగుతూ ఉంటాయంట. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారంట. శివ పూజలు, రుద్రహోమాలు, అలాగే నిత్యం దేవుడికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయని అయ్యవారు కూడా చెప్పారు. ఇది ఇవాల్టి దివ్యధామం కార్యక్రమం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నేను మీ సుష్మిత. చూస్తూనే ఉండండి HM TV.